ఆరాధిస్తూ దినాన్ని మొదలు పెడితే ఆ దినాన్ని విజయంతో మనం ముగించగలం. ఈ సంవత్సరాన్ని స్తుతిస్తూ మనం మొదలు పెడితే ఈ సంవత్సరాన్ని విజయోత్సవంతో మనం ముగించగలుగుతాం. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎందుకు అనే ప్రశ్న రావద్దు. ఎవరైనా అడిగారు అనుకో, ఎందుకైనా స్తుతిస్తున్నాం అంటే గెలుద్దామని అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకైనా స్తుతిస్తున్నాం అంటే విజయోత్సవంతో ముగించడానికి స్తుతిస్తున్నాం. ఇంకో రీజన్ అక్కర్లేదు. దేవుని స్తోత్రం కలిగిన కాక. అలాగూ ఎందుకు జరుగుతుంది? స్తుతితో మొదలు పెడితే ఎందుకు జయం వస్తుంది అంటే ఒక టెక్నికల్ రీజన్ ఉంది. స్తుతి అనే సింహాసనం దేవునికి ఇష్టమైనది. ఎక్కడైతే నిజమైన స్తుతి ఆరాధన జరుగుతుందో వచ్చి అక్కడ కూర్చుంటాడు ఆయన. బ్రహ్మాండమును సృష్టించినటువంటి పరిపాలకుడు వచ్చి ఆ స్తుతి మీద కూర్చుంటాడు. ఇంకా ఏ శక్తి సరిపోతుంది ఆయన ఎదుర్కోవడానికి? ఆయనే మనలను విజయవంతంగా ఈ సొరంగం అంతా దాటించి అవతల చేరుస్తాడు. కాబట్టి స్తుతించుట అనగా అర్థం ఏంటంటే దేవుణ్ణి ఆకర్షించుట, దేవుణ్ణి ఆహ్వానించుట, దేవుణ్ణి మన మధ్యలోకి దింపుకొనుట అని అర్థం. దేవుని స్తోత్రం కలిగిన